అస్సాం రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద స్మగ్లింగే నడుస్తోంది. పెద్ద స్థాయిలో బల్లులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇవి మన ఇళ్లలో కనిపించే సాధారణ బల్లులు కాదండోయ్. లక్షల విలువ చేసే అత్యంత అరుదైన జాతి బల్లులు. వాటిని టోకే గెక్కో అని పిలుస్తారు. ఆ జాతికి చెందిన ఒక్క బల్లిని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే ఒక్కసారిగా కళ్ళు చెదిరేంత సొమ్మొచ్చి చేతుల్లో పడుతుంది. అందుకే వాటిని వేటాడి విక్రయించేందుకు స్మగ్లర్లు పోటీ పడుతున్నారు. అలా పోటీపడే పోలీసుల చేతికి చిక్కారు కొందరు కేటుగాళ్లు. దిబ్రూఘర్ జిల్లాలో బల్లులమ్మేందుకు ప్రయత్నిస్తుండగా ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి అత్యంత అరుదైన 11 టోకే గెక్కో బల్లులను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో బల్లిని 60 లక్షల రూపాయలకు అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. వాటిని విక్రయించేందుకు యత్నించిన వారిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 ప్రకారం టోకో గెక్కోలు అంతరించిపోతున్న జీవుల జాబితాలో చేర్చినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. వాటిని ఎగుమతి, దిగుమతి వంటి చర్యలు చట్ట ప్రకారం నిషేధమని పేర్కొన్నారు. ఇలాంటి నేరానికి పాల్పడితే గరిష్టంగా 7 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని అంటున్నారు. ఈ జాతుల బల్లులు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయని, ఆగ్నేయాసియా బ్లాక్ మార్కెట్లో వీటికి డిమాండ్ ఉందని అధికారులు చెప్పారు.